నేటి మాట లోపల ఇందాకనేమో ఏం చెప్పుకున్నాం, జీవిత సాక్షాత్కారము చెప్పుకున్నాం కదా, జీవిత సాక్షాత్కారం చెప్పుకున్నాం. ఇప్పుడు ఏంటంటే జీవన సాఫల్యం గురించి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. జీవన సాఫల్యం ఏంటంటే అనంతమైన కాలవాహినిలో ఒక నిర్దిష్ట భాగాన్ని మనం ఏమంటాం, సమయము అంటారు. సమయంలో క్షణాలు, నిమిషాలు, గంటలు, రోజులు, సంవత్సరాలు, వారాలు ఏదైనా కావచ్చు. ప్రతి మనిషి ప్రతి చర్యను సమయమే శాసిస్తుంది. ఏ సమయంలో ఏం చేయాలో ముందే నిర్దేశితమై ఉంటుంది. మనిషి క్రియలన్నీ ప్రకృతికి అనుసంధానమై ఉన్నంతకాలము సర్వత్రా సత్ఫలితాలే లభిస్తాయి. ప్రకృతికి వ్యతిరేకంగా ఏది చేసినా విరుద్ధ ఫలితాలే ఉంటాయి, అంటే వ్యతిరేక ఫలితాలు వస్తాయి. అయితే అకార్డింగ్ టు భగవద్గీతలో శ్రీకృష్ణుడు తానే బలిష్టమైన కాలస్వరూపుడిని అంటాడు. యమధర్మరాజును కాలుడని పిలుస్తారు. మృత్యుదేవత కళాస్వరూపమే అది. మనిషి జయించగలడా? ఎక్కువ మంది వినోద విలాసాలు, సుఖ భోగాలతోనే గడపాలనుకుంటారు ఫ్రెండ్స్. చాలామంది అలా అనుకుంటారు. లేదా నీతి నియమాలను గాలికి వదిలి అక్రమ సంపాదనతో అపార కుబేరులుగా జీవించాలనుకుంటారు. అంతే తప్ప పరోపకారమిదం శరీరమని ఆచరించాలని పొరపాటునైనా అనుకోరు. శరీరముతో సుదీర్ఘకాలము జీవిస్తూ స్వార్థానికి పెద్దపీట వేసే కన్నా ఆదిశంకరుల్లా అల్పాయుష్యుతో జీవించిన జీవన సాఫల్యాన్ని సాధించి కీర్తి శరీరముతో చిరంజీవిగా ఉండిపోవచ్చుగా. ఈ లోకంలోకి అనునిత్యం లక్షల మంది వస్తూ మరికొన్ని లక్షల మంది నిష్క్రమిస్తున్నారు. అంటే పుడుతున్నారు, చస్తున్నారు, ఉంటున్నారు, పోతున్నారు. కానీ కాలచరిత్రలో వీరిలో బహుకొద్ది మంది మాత్రమే కనిపిస్తారు. ఆ కొద్ది మందే తమ జీవితాలను సార్థకం చేసుకోగలిగినట్టు మనము గ్రహించాలి. అర్థవంతముగా జీవించడమే సార్థకత. అంటే ధర్మము, నీతి, నిజాయితీని మనము గ్రహించుకుంటూ ధర్మయుక్తంగానే సాధ్యమైనంత వరకు బ్రతకడానికి ప్రయత్నించాలి. అర్థవంతమైన జీవితం అంటే కోట్లాది రూపాయలు ధనము కన్నా విలువైన ప్రతి క్షణాన్ని సద్వినియోగం చేసుకోవడం అని ప్రతి మనిషి తనకు ఒక వ్యాపకం పెట్టుకుంటాడు ఫ్రెండ్స్. అది వృత్తి, లలిత కళలు, సాహిత్యం వంటిది ఏదైనా కావచ్చు, ఉద్యోగం కావచ్చు. అందులో అంకిత భావం ఉంటేనే సత్ఫలితాలు, పదోన్నతులు, ప్రశంసలు, పురస్కారాలు, ప్రజలకు గుర్తింపు లభిస్తాయి. చూడండి, అంతే కదా. ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కరు కొద్దిమంది రిటైర్డ్ అయి ఉంటారే, నాకేమైతే నేను రిటైర్డ్ అయిపోయినా కథం పెన్షన్ వస్తుంది, కథం ఇంత వండుకుందాం తిందాం అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ మేము రిటైర్డ్ అయినాము నిజమే, ఫిజికల్గా రిటైర్డ్, మెంటల్గా ఎందుకు రిటైర్డ్ కావాలి? మనకి తోచిన 2 ముచ్చట్లు నలుగురికి చెప్పుదాము, లేకపోతే నలుగురితో మాట్లాడి నలుగురు నుండి 4 విషయాలు తెలుసుకుందాము. మన సమయం దగ్గర పడుతుంది కాబట్టి ఇంకా మనము అప్పటికంటే ఎక్కువ పనిచేస్తాము, సమయాన్ని వినియోగించుకుందాం అనేది మనము రిటైర్డ్ అయిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా గ్రహించుకోవాలి. అసలు ప్రజ్ఞ లభించాలంటేనే గట్టి పట్టుదలతో తాను ఎంపిక చేసుకున్న రంగంలో కృషి చేయాలి. ఎంత కృషి చేస్తే అంత ఫలితాలు తప్పక లభిస్తాయి. విద్యార్థులు చదువు విషయము అంతే, ఏ రంగానికైనా ఇది వర్తిస్తుంది. భక్తి స్థాయిని బట్టే ఫలితాలు, దైవానుగ్రహం లభిస్తాయి. కాబట్టి మనం రోజు ఉదయం లేచిన దగ్గర నుండి పడుకునే వరకు భగవంతుని నామస్మరణ ఎప్పుడు తోస్తే అప్పుడు చేయడానికి ప్రయత్నించాలి. ఇప్పుడు చేయడానికి మనము ప్రయత్నం చెయ్యాలి ఫ్రెండ్స్. కాబట్టి భక్తి స్థాయిని బట్టే ఫలితాలను, దైవానుగ్రహాన్ని లభిస్తుంది. కొందరు ఆర్భాటంగా సందర్భం లేకపోయినా ప్రచారాలు చేసుకుంటారు. దానివల్ల అపహాస్యం పాల్పడే ప్రమాదం ఉంది. ఎవరి పరీక్షా పత్రానికి వారే మార్కులు వేసుకున్నట్లే ఎవరి కృషిని వారు నిర్వహించుకోకూడదు. ప్రతి క్షణాన్ని
సద్వినియోగం చేసుకోవడానికి దైవనామ స్మరణ అత్యుత్తమముగా మహర్షులు చెప్పారు. నామస్మరణ చేస్తూనే నిత్యకృత్యాలు తమ చక్కబెట్టుకోవచ్చు. సద్గురు గోవింద్ సింగ్ యుద్ధములో ఉన్న హృదయంలో పరమాత్మను నిలుపుకోవాలి. మనం యుద్ధంలో ఉన్నా సరే హృదయంలో ఏమి నింపుకోవాలి ఫ్రెండ్స్? పరమాత్మను నింపుకోవాలి అన్న అమృత వాక్కులు అందరికీ శిరోధార్యం. ఎందుకంటే జీవితమే ఒక యుద్ధరంగం. ఇక్కడ సమయానికి మించిన ఆయుధాలు ఉండవు. సమయాన్ని సద్వినియోగం చేసుకోవడమే జీవన సాఫల్యమని ప్రతి ఒక్కరు గ్రహించాలి ఫ్రెండ్స్. ఇన్ని విషయాలను మనం సేకరించి నలుగురి ముందు ఉంచినట్టయితే మనము కూడా అందులో నుండి ఎన్నో నేర్చుకుంటాము, నలుగురికి నేర్పిన వాళ్ళం అవుతాము. ఇవన్నీ చదివి వీడియోలు ఇవన్నీ చూసి చేసి మనం ఒకసారి కాకుండా ఒకసారన్నా మనం ఏదైనా చేస్తున్నాం. రమ్ము అట్లా చెయ్యొద్దు. ఒక ఫలానా వీడియో ఫలానా వాళ్ళు చెప్పారు, ఒక మహర్షి చెప్పిండని చెప్పాడు, మనం ఆ బుక్ చదవకున్నా కూడా వాళ్ళు సేకరించి ఎంతో బాగా చెప్పారు అని అప్పుడు వాళ్ళని జ్ఞాపకం చేసుకొని మనము వాళ్ళకు గ్రాటిట్యూడ్గా ఉండడానికి మనం ప్రయత్నం చేయాలి ఫ్రెండ్స్. తప్పకుండా చేస్తారు కదా. ఇదందరికీ కూడా వినిపించండి, మీరు వినండి. నలుగురితో ఇలాంటి వీడియోలు ఏ విషయాలైనా మీరైనా చెయ్యండి, యూట్యూబ్లో పెట్టండి. మనం దీనివల్ల ఏంటి సొసైటీకి ఒక మెసేజ్ని ఇస్తాను. అందరికీ తెలుసు ఈ విషయాలు, కానీ వాళ్ళని ఒకసారి మేలు కొలుపుతున్నాం అనమాట. నిద్ర లేవ్వండి అని నిద్ర అంటారు కదా, పాట ఉంటుంది కదా, లేచింది మహిళా లోకం నిద్ర లేచింది అన్నట్టుగా అందరూ కూడా పురుషులు స్త్రీలందరూ నిద్ర లేవడానికి ప్రయత్నిస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ.